మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆనందంగా గడిచే జీవితం అందరికీ ఇష్టం. మరి దానికి ప్రతి గ్రహ దశ యోగించాలి అంటే ఈ ఫార్ములా ప్రకారం ఉంటే యోగాన్ని ఇస్తుంది. అది ఆధిపత్య శుభుడైన ఆధిపత్య పాపి దశ అయినా ఎట్లా అంటే, ఒకటి మనకి గ్రహ దశలు వింశోత్తరి మహాదశలు 120 సంవత్సరాలకి రాయబడతాయి. పుట్టిన దగ్గర నుంచి మన నక్షత్రం ఏదైతే ఉందో నక్షత్ర ప్రకారం దశ అశ్విని నక్షత్రం అయితే కేతు మహర్దశతో ప్రారంభమవుతుంది. కేతువు, శుక్రుడు, రవి, చంద్ర, కుజ, రాహు, గురు, శని, బుధ ఇవి వింశోత్తరి మహాదశలు. మరి ప్రతి గ్రహ దశ యోగిస్తుందా అండి? మరి మనకి ఆధిపత్య పాపులు, ఆధిపత్య శుభగ్రహాల దశలు ఉంటాయి కదా. ఎలా ఉన్నప్పటికీ గ్రహము ఏ రాశిలో ఉందో, గ్రహము అంటే ప్రజెంట్ మీ దశ ఏంటో చూడండి తీసి. ఆ ప్రజెంట్ దశ ఆ వీడియో చెప్పేటప్పుడు మధ్య మధ్యలో గుర్తుకొచ్చినవి అన్నీ కూడా యాడ్ అవుతూ ఉంటాయి. వీడియో స్కిప్ చేయకుండా వినండి. స్కిప్ చేయడం వల్ల, అది వినకపోవడం వల్ల మీకు అర్థం కాక డౌట్స్ వస్తాయి. అర్థమైతే డౌట్ అనేది రాదు. ఇప్పుడు ఒక గ్రహ దశ జరుగుతూ ఉంది. ఆ గ్రహ దశ ఏ రాశిలో ఉంది ముఖ్యం. ఆ రాశి అధిపతి ఈ గ్రహానికి కేంద్రాల్లో ఉన్నారా, కోణాల్లో ఉన్నారా? అంటే ఇప్పుడు జన్మలగ్నానికి కేంద్ర స్థానాలు, కోణ స్థానాలు శుభ ఫలితాలు ఇస్తాయి అని చెప్పుకుంటాం కదా. అట్లాగే ప్రతి గ్రహ దశకి దశానాథుడి నుంచి లగ్నంగా తీసుకుంటే మీకు ఏ దశ జరిగినా దశానాథుడు ఎక్కడున్నాడో ఆయన్ని అక్కడి నుంచి లగ్నం చేసుకోండి. అంటే మనకి జాతక చక్రంలో గ్రహాలు ఎలా ఉన్నప్పటికీ మన జరిగే దశేనండి మొత్తం డిసైడ్ చేస్తుంది. ఈ దశ బాగుందంటే జీవితం అంతా అంటే ఆ దశ నన్నాళ్ళు బాగున్నట్లే. అందులోని ఎత్తుపలాలు, ఎగురుదిగులు, కష్టాలు, సుఖాలు వస్తాయి. మరి దశ బాగున్నప్పటికీ ఎందుకు? గోచారంలో రాహుకేతువులు, శని భగవాను, గురుడు వీటిని బట్టి అవి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. గ్రహదశ బాగుండడం అంటే ఏంటండి? సరైన సమయానికి మన పనులన్నీ కూడా అయిపోతూ ఉండడం. ఓకే, ఇప్పుడు కేంద్రాల్లో, కోణాల్లో ఏ రాశిలో ఉన్నారో ఆ రాశ్యాధిపతి ఉన్నారా చూడండి ఈ గ్రహం నుండి. అంటే ఒక రాశిలో ఇప్పుడు కుంభరాశిలో గురుగ్రహం ఉన్నారనుకుందాం మీ జాతకంలో. అది ఏ భావం పక్కన పెట్టేయండి. మీకు గురు మహర్దశ వచ్చింది. కుంభరాశిలో గురుడు ఉన్నారు, మీకు గురు మహర్దశ వచ్చింది. అది ఏ భావం? అది 12వ భావం అవ్వచ్చు, 6 అవ్వచ్చు, 8 అవ్వచ్చు, 10 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 4, అట్లా ఏ భావమైనా. ఈ గురుగ్రహం ఉన్న రాశ్యాధిపతి ఎవరు? శని భగవానుడు. ఈయన గురువు నుండి కేంద్రంలో ఉన్నారా, కోణంలో ఉన్నారా చూడండి. అప్పుడు గురు మహర్దశ మంచి ఫలితాలు ఇస్తుంది. జాతకం అంటే ఒకే రకంగా కాదండి, చాలా రకాలు కూడా. అందుకే ఇన్ని వీడియోలు, చాలా రకాలుగా కూడా గ్రహాలు మనకి శుభ ఫలితాలను ఇస్తూ ఉంటాయి. అంటే మన రాశి ఏ గ్రహం అయితే ఉందో ఆ రాశి అధిపతి ఉన్న రాశ్యాధిపతి ఆయన దగ్గర నుండి కేంద్రంలో, కోణంలో ఉన్నట్లయితే మంచి ఫలితాలు. మరి అలా కదండి, స్వరాశి అయితే అంటే కుంభరాశిలోనే శని భగవానుడు ఉన్నారు, అప్పుడు ఏం చెయ్యాలి అని అడగచ్చు. శని మహర్దశ వచ్చింది, కుంభరాశి లగ్నంగా తీసుకుంటే స్వరాశి శని భగవానుడు అక్కడ ఉన్నారు.
అక్కడ నుండి కేంద్రం తీసుకోండి. అక్కడ నుండి కేంద్రం తీసుకోండి అంటే కుంభరాశి లగ్నం అయ్యింది. అక్కడ నుండి 4వ రాశి కుంభం, మీనం, మేషం, వృషభం. 4వ రాశిలో ఏదైనా మీ జన్మ లగ్నానికి ఆధిపత్య శుభుడు ఉన్నారా? అట్లాగే కుంభరాశికి ఎదురుగా ఉన్న రాశిలో ఉన్నారా? 10వ రాశిలో ఉన్నారు. ఇవి కేంద్రాలు కదా. మరి కోణాలు అన్నప్పుడు 5, 9. కుంభరాశి నుంచి 5వ రాశి ఏమవుతుంది? మిథునం అవుతుంది. మిథునం నుంచి 5వ రాశి ఏమవుతుంది? తుల అవుతుంది. వీటిల్లో ఉన్నాయా? ఓకేనా? గ్రహాలు జన్మలగ్నానికి కేంద్రాలంటే కాలపురుష కుండల చక్రానికి 1, 4, 7, 10 కదా. ఇవి చరరాశులు. మరి కోణాలంటే 5, 9. ఓకేనా? జన్మలగ్నానికి కేంద్రాలు 1, 4, 7, 10, 5, 9 కోణాలు. ఇలాగే మనం జాతక చక్రంలో గ్రహాలు కేంద్రాల్లో ఉన్నవాళ్ళు, కోణాల్లో ఉన్న వాళ్ళ జీవితాలు చాలా బాగుంటాయండి. మిగతా భావాల్లో ఉన్న వాళ్ళవి చాలా వాళ్ళకి అన్నీ ఉంటాయి. ఆస్తులు ఉంటాయి, అంతస్తులు ఉంటాయి, ఉద్యోగం ఉంటుంది, మొత్తం అన్నీ ఉంటాయి. కానీ కొన్ని రకాల సుఖాలు ఉండవు. అట్లాగే చాలా కష్టపడి పైకి రావాల్సి వస్తుంది అలా ఉన్నవాళ్ళు. అందుకే జాతక చక్రంలో కేంద్రాల్లో గ్రహాలు ఉన్నాయా, ఎక్కువ కోణాల్లో ఉన్నాయా, లేకపోతే కేంద్ర కోణాల్లోనే ఉన్నాయా ఈ చక్రానికి, మంచి జాతకం అని చెప్తారు. అందుకని ప్రతి గ్రహదశ మీకు ఏ గ్రహదశ వస్తుందో ఆ గ్రహదశ నుండి కేంద్రాలు లెక్క వేసుకోండి. ఇప్పుడు లగ్నంలో ఉంటే ఇదే 1, 4, 7, 10. ద్వితీయంలో ఒక దశ నడుస్తుంది. చూడండి, చెప్తాను అర్థమయ్యేటట్టు. మకర లగ్న జాతకులు కుంభంలో శని భగవాన్ ఉన్నారు. శని మహర్దశ నడుస్తుంది. అంటే రెండుకి ఇక్కడ శని భగవాన్ లగ్నంగా తీసుకుంటే 1, 2, 3, 4. మకర లగ్నానికి పంచమ స్థానం ఈ గ్రహానికి కేంద్రం అయ్యింది. ఓకే, ఇక్కడ ఒక గ్రహం ఉంది. మళ్ళీ మకర లగ్నానికి అష్టమ స్థానం 2కి 7 కేంద్రం అవుతుంది. శని భగవాన్ కుంభంలో ఉన్నారు కాబట్టి ఇదొక కేంద్రం. తర్వాత వృశ్చిక రాశి ఒక కేంద్రం అవుతుంది. కుంభంలో గ్రహం ఉంటే వృషభం ఒక కేంద్రం, సింహం ఒక కేంద్రం, వృశ్చిక ఒక కేంద్రం అయింది కదా. ఈ శని మహర్దశ జరిగేటప్పుడు ఇలాగా ఈ 4 రాశుల్లో ఉన్నాయా. మరి పంచమం అంటే ఏమవుతుంది? కుంభానికి శనికి మిథునం అవుతుంది 5. 9 ఏమవుతుంది? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. కోణం ఏమవుతుంది? తులారాశి అవుతుంది. అంటే ఇక్కడ గ్రహాలు ఇలా ఉన్నట్లయితే ఈ గ్రహానికి సపోర్ట్ ఉన్నట్టు అనమాట. జాతక చక్రంలో కేంద్ర స్థానాలు పిల్లర్స్ అయితే కోణ స్థానాలు మనకి భాగ్యాన్ని ఇచ్చేది, లక్ష్మీ స్థానాలు అవన్నమాట. పూర్వపుణ్యం ఇట్లాగా మంచి అదృష్ట స్థానాలు ఇవి. అలాగా ప్రతి గ్రహదశకి మీరు చూసుకోండి, కేంద్రాల్లో గ్రహాలు ఉన్నాయా, కోణాల్లో ఉన్నాయా. కనీసం 1, 2 ఉంటే ఆ గ్రహదశ యోగాన్ని ఇస్తుందండి. అలా లేకుండా ఉంటే కొంచెం ఇబ్బందులే ఉంటాయి. ఒక వ్యక్తికి మకర లగ్నం, ఇక్కడ శని భగవాన్ ఉన్నారు, వృషభంలో రాహు ఉన్నారు, దశమంలో కేతు ఉన్నారు. ఓకే, సప్తమంలో ఆయనకు కుజును ఉన్నారు. ఉంటే ఏమైంది? ఇప్పుడు కేంద్రాలు అయ్యింది. అంటే కేంద్రాల్లో పాపగ్రహమైన శుభగ్రహమైన గ్రహం ఉంది. కోణాల్లో ఇంకేమైనా ఉన్నాయా? ఈయనకి తులారాశిలో కరెక్టే శుక్రుడు ఉన్నారు. ఓకే,
తులారాశిలో శుక్రుడు అంటే ఒక కోణంలో శుభగ్రహం ఉంది. ఆధిపత్య మకర లగ్నానికి శుభుడు ఉన్నారు ఈ శని భగవానుడికి. అప్పుడు ఏంటి, శని మహర్దశ యోగవంతంగానే ఉంటుంది. అట్లా అన్నమాట. ఏ గ్రహం దశ వచ్చినా మీరు లెక్క పెట్టుకోండి. ఆ గ్రహ రాశ్యాధిపతి ఎక్కడ ఉన్నారు, స్వరాశి అయితే స్వరాశి తీసుకోండి. అక్కడి నుంచి 1, 4 అంటే ఆ గ్రహం నుంచి 4, 7, 10 స్థానాల్లో గ్రహాలు ఉన్నాయా, వెరీ గుడ్. 5, 9లో గ్రహాలు ఉన్నాయా, వెరీ వెరీ గుడ్. ఈ గ్రహాలు ఆధిపత్య శుభులైతే ఇంకా మంచిది. ఒకవేళ కాకుండా ఉన్న గ్రహం ఉండడం వల్ల ఆ దశకి యోగం ఉంది అని అర్థం. ఇది సింపుల్ గా ఇచ్చే ఫార్ములా. అలా ఉన్నట్లయితే చాలా బాగుంటుంది. అది ఎలాంటి మీకు ఆధిపత్య శుభత్వం ఉన్న గ్రహదశైనా పాపత్వం ఉన్న గ్రహదశైనా ఈ ఫార్ములా ప్రకారం ప్రతి గ్రహదశకి ఉంటాయంటే కొంతమందికి ఉంటాయి, కొంతమందికి ఉండవు. ఎట్లా ఉండవు, చాలా మందికి గ్రహాలన్నీ రాహుకేతుల మధ్యలో పడిపోతే అది కాలసర్ప దోషం అంటారు, యోగం అప్పుడు ఉండదు కదా. అట్లా కాకుండా ఇట్లా ఇప్పుడు ప్రజెంట్ నవేడేస్ లో ఇప్పుడు ప్రజెంట్ 4 గ్రహాలు మకరంలో ఉన్నాయి, కేతు సింహరాశిలో ఉన్నారు, కుంభంలో ఎవరున్నారు, రాహు ఉన్నారు. అంటే 4 గ్రహాలు ఇందులోకి వచ్చేసాయి. రాహుకేతువులు 6 అయిపోయాయి. అంటే ఇంకా 3 అంటే శని భగవానుడు, గురుడు, చంద్రుడు లెక్కలోకి వస్తారు. అంటే వాళ్ళు ముగ్గురు బయటనున్నారు, ఈ 4 గ్రహాలు లోపల ఉన్నాయి. అప్పుడు ఈ 4 గ్రహాలు ఉన్నది ఒక కేంద్రం అవుతుంది కదా, ఎవరికైనా పుట్టి ఉంటే, అలా మీ జాతకాల్లో ఉంటే. అయినప్పుడు మకరంలో ఉన్నప్పుడు మకరానికి సప్తమ రాశి కర్కాటకం అయింది, అక్కడ కేంద్రంలో ఎవరు లేరు. మకరానికి దశమ రాశి వృశ్చికం, అక్కడ ఎవరు లేరు. మకరానికి మకరంలోనే కేంద్రంలో 4 గ్రహాలు ఉన్నాయి. ఓకే, గుడ్. అంటే డైరెక్ట్ గా అక్కడున్న గ్రహ దశలే వచ్చినప్పుడు ఆ భావం అక్కడి నుంచే కేంద్రంగా తీసుకుని చెప్తాం. కానీ మిగతా భావాల్లో గ్రహాలు లేవు, ఇదనమాట. అట్లా ఉన్నప్పుడు అదర్గా గ్రహాలు లేనప్పుడు కొంచెం స్టామినా తక్కువ ఉన్నట్లు లెక్క గ్రహదశకి. ఇట్లాగా ఉంటుంది. అయితే ఏదైతే గ్రహంతో కలిసి ఉన్నాయో అవన్నీ కూడా బలాన్ని ఇస్తాయి మళ్ళీ. అది అలాగా జాతక చక్రంలో ప్రతి గ్రహదశకి దశానాథుడు ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర నుంచి కేంద్ర కోణాల్లో గ్రహాలు ఉంటే ఆ గ్రహదశ యోగాన్ని ఇస్తుంది. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.